హాయ్ వెల్కమ్ టు యువర్ కార్స్ వచ్చేసి మొత్తం ప్రీ ఓన్డ్ కార్స్ ఉంటాయండి. ఇక్కడ మొత్తం ఏంటంటే పార్క్ అండ్ సేల్ అనమాట ప్రాసెస్. మీకు దగ్గర ఏదైనా వెహికల్ ఉందంటే మన దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత మనం ఇన్స్పెక్షన్ చేస్తాం. వెహికల్ 220 పాయింట్స్ వెహికల్ చెక్ చేసిన తర్వాత వెహికల్ సర్టిఫైడ్ ఉంటేనే మనం వెహికల్ సేల్ చేయడం జరుగుతుంది. సో ఈ వెహికల్ ఏదైనా నచ్చిందంటే మనం ముందు వచ్చేసి టెస్ట్ డ్రైవ్ కండిషన్ చూసుకున్న తర్వాత డైరెక్ట్ సెల్లర్తో అయితే ప్రైస్ మాట్లాడుకోవచ్చు. మనం ప్రైస్ కస్టమర్ తోటి ఎంత రేట్ అయితే మాట్లాడుకుంటామో దాని మీద జస్ట్ ఓన్లీ మాది కమిషన్ బేస్డ్ మాత్రమే ఉంటుంది. 2.36 కమిషన్ మాత్రమే ఉంటుంది. సో ఆల్ వెహికల్ సర్టిఫైడ్ ఉంటేనే మన ఈచ్ అండ్ పిల్లర్స్, ఆప్రాన్, లెగ్స్, నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడెడ్ వెహికల్, ఇంజన్ డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటేనే మన వెహికల్ సేల్ చేయడం జరుగుతుందండి. సో మన దగ్గర ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది, ప్రైవేట్ ఫైనాన్స్ ఆప్షన్ ఉంది, బ్యాంక్ ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది. సో ఇక లేట్ చేయకుండా మన దగ్గర అయితే దాదాపు స్టార్టింగ్ 253 lakhs బడ్జెట్ నుంచి అరౌండ్ 30 lakhs వరకు కూడా కార్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో వాటి ఏ మోడల్స్ ఉన్నాయి వాటి ప్రైస్ చెప్పే ప్రయత్నం చేస్తాను. మై సెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి అండి. మై కాంటాక్ట్ నెంబర్ ఈస్ 9951152399 అండి. సో ఇక్కడ పోతే మనకి ఇక్కడ ఆఫీస్ అడ్రస్ వచ్చేసి మాదాపూర్ 100 feet రోడ్ లో ఉంటుంది. ఎగ్జాక్ట్ రత్నదీప్ సూపర్ మార్కెట్ ఆపోజిట్ ఉంటుంది. మీకు మాదాపూర్ మెట్రో దగ్గర నుంచి సిగ్నల్ దగ్గర నుంచి స్ట్రైట్ గా వస్తే మీకు 100 feet రోడ్ లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి యువర్ కార్ ఉంటుంది, రైట్ సైడ్ రత్నదీప్ ఉంటుందండి. సో ఇక్కడ పోతే ఇక్కడ మనకు I20 లైన్ లో ఉన్నామండి ప్రజెంట్. ఇక్కడ వచ్చేసి మనకు 2015 మోడల్ అండి. ఈ వెహికల్ 2015 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్. స్పోర్ట్స్ అంటే మనకు మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. పెట్రోల్ కాబట్టి మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఈ వెహికల్ అయితే మనకు అప్రాక్సిమేట్ కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 4,80,000 నుంచి 5 lakhs 4,20,000 నుండి 5 lakhs బడ్జెట్ లో కూడా కస్టమర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. Hyundai Elite i20 సార్. ఇది ఇయర్ వచ్చేసి 2018 మోడల్ సార్, 2018 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రో ఆప్షనల్ అంటే టోటల్ టాప్ ఎయిట్ అనమాట. ఇందులో 6 air bags, పుష్ డాట్ బటన్, టచ్ స్క్రీన్, అలై వీల్స్ ఇవన్నీ కూడా మనకి ఇందులో ఫీచర్స్ అయితే ఉంటాయి. సో కస్టమర్ తో మాట్లాడుకుంటే దాదాపుగా 6,50,000 అండి, 6,50,000 నుండి 6,70,000 బడ్జెట్ లో కూడా కస్టమర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఇక్కడ చూసుకుంటే Hyundai Elite i20 2015 మోడల్ సార్, 2015 మోడల్. ఆస్ట్రా టాప్ ఎండ్ వెహికల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. మన మైలేజ్ కూడా 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 2015 మోడల్ ఆస్ట్రా డీజిల్ కాబట్టి మన కస్టమర్ తో మాట్లాడుకుంటే 5,30,000 నుంచి 5,50,000, 5,30,000 నుండి 5,50,000 బడ్జెట్ లో కూడా కస్టమర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. Hyundai Elite i20 సార్. ఇది ఇయర్ వచ్చేసి 2019 మోడల్ అండి, 2019 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. 2019 మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ ప్లస్ వేరియంట్ అండి. అంటే ఈక్వల్ టు మనకు 98% సేమ్ ఆస్ట్రా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇందులో కూడా మనకు ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి డ్రైవర్ వచ్చేసి ఓన్లీ 65,000 మాత్రమే డ్రైవ్ అనేది వెహికల్. కస్టమర్ తో మాట్లాడుకుంటే 6 lakhs నుంచి 6,10,000 అండి, 6 lakhs నుండి 6,10,000 వరకు మన కస్టమర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. Hyundai Elite i20 సార్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ రావడమే 2014 మోడల్ నుంచి 2020 మోడల్ వరకు మ్యానుఫ్యాక్చరింగ్ అంతా సేమ్ లుకింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి టోటల్ టాప్ ఎండ్ అండి, 2014 మోడల్, 2014 మోడల్. వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా వేరియంట్, టాప్ ఎండ్ వెహికల్, ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్ అండి. ఇందులో మనకు 2 air bags, ఇన్బిల్ట్ స్టీరియో మౌంటెడ్ కంట్రోల్స్, అలై వీల్స్, ABS, పుష్ డాట్ బటన్ ఇవన్నీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇందులో. 2014 మోడల్ ఆస్ట్రా టాప్ ఎండ్ వెహికల్ సార్. కస్టమర్ తో మాట్లాడుకుంటే 4,50,000 నుంచి 4,70,000, 4,50,000 వరకు కూడా మన కస్టమర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. Hyundai Grand i10 వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా ఆప్షనల్ అండి, అంటే మనకు టోటల్ టాప్ ఎండ్ అనమాట. ఇందులో ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. జస్ట్ ఓన్లీ 63,000 మాత్రమే డ్రైవ్ అయింది ఇది వెహికల్. కస్టమర్ తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్ గా 4,20,000 లేదా 4,30,000 బడ్జెట్ లో వచ్చే అవకాశం అయితే ఉందండి. Hyundai i10 వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2011 మోడల్ అండి, 2011 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సార్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా వేరియంట్. ఇది లిమిటెడ్ ఎడిషన్ అనమాట. 2011 లో కొన్ని వెహికల్స్ అనేవి లిమిటెడ్ ఎడిషన్ వెహికల్స్ కాబట్టి ఇందులో మనకు సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంది, మీరు గమనించవచ్చు. ఈ 2011 మోడల్ అయినప్పటికీ సన్ రూఫ్ ఉంది వెహికల్ కు. 2 air bags ఉన్నాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంది, స్టీరియో మౌంటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి, బ్యాక్ వైపర్ ఉంది. ఇవన్నీ ఫీచర్స్ అయితే మీకు మోడల్ తక్కువైనప్పటికీ ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉన్నాయండి. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే i10 లో బాగా సక్సెస్ అయింది. ఇదైతే మన కస్టమర్ తో మాట్లాడుకుంటే 3 lakhs బడ్జెట్ లో మన కస్టమర్ తో మాట్లాడొచ్చు అండి. కస్టమర్ తోటి అరౌండ్ 3 lakhs బడ్జెట్ ఆటోమేటిక్ కార్ చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సన్ రూఫ్ కూడా వెహికల్ కి అవైలబుల్ ఉందండి. 3 lakhs వరకు కస్టమర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్.